రేడియో సిటీ పోర్టుగాడు రైట్ నో మాట్లాడుతున్నది 90ml సినిమా డైరెక్టర్ శేఖర్ రెడ్డి యారా గారితో. సార్ 90ml పడ్డాకే నిజాలు వస్తుంటాయి అంటుంటారు, నిజమేనా? ఇది నాకు ఎప్పుడు అలవాట్లేదు. సో అంటే మీరు కాదు 90ml అలవాట్లేదా, నిజాలు అలవాట్లేదా చెప్పాలి. ఓకే, మన హీరో గారు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ముందు మీకు 90ml ఇప్పించారు ఫస్ట్, మీ దగ్గర నిజాలు రావాలంటే. ఓకే ఓకే, ఇట్స్ టఫ్. కార్తికేయ గారు పక్కన ఉంటే. సో ఇది నిజమేనా యాక్చువల్ 90ml పడితేనే నిజాలు వస్తాయి అనేది? అలాంటిది ఏం లేదు. అంటే మీరు అడుగుతున్నారు అనూప్ సార్, అనూప్ గారు ఇట్లా క్వశ్చన్ మార్క్ పెడితే అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా అట్లాంటిది ఏమన్నా? లేదు సార్, ఏదో మళ్ళీ అలా చూడడం తప్పించి నిజమా అబద్ధం కూడా తెలియదు సార్ నాకు ఇది. సో అంటే పడితే నిజం వస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఆ ఎక్స్పీరియన్స్ మేమే చేయాలి ఫస్ట్. ఓకే, అంటే నేను అనుకోవడం నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు, అది సపోర్ట్ తీసుకుని చెప్తాడేమో, లేక అది హౌ ఇస్ దిస్, అది ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు చెప్పదలుచుకున్నాడు ఎప్పుడైనా చెప్తాడు, లైట్ చెప్పాలి ఉద్దేశం లేనోడు ఎన్ని తాగినా చెప్పాడు. 90ml కాదు, 90 ml తాగినా చెప్పాడు. 900ml కంట్రోల్ చేసుకుంటాడు అది. ఓకే, అని ఇప్పటి వరకు ఎన్నో కూలిపోయేవి. 90కే నిజాలు చెప్పేస్తే అంటే 90లో కొన్నిసార్లు అయితే అప్పుడు వస్తుంది. థ్యాంక్ గాడ్. ఇప్పుడు దాంట్లో చెప్పేటట్టుంటే గోల్డ్ మొత్తం కొట్టుకుంటా ఉంటారు ఈ వాటికి. 91 90 92 180. థ్యాంక్ గాడ్ ఎప్పుడు దాట్లా లిమిట్ లోనే. మీరా? కాదు సార్, డ్రైవింగ్ చేసినప్పుడు స్పీడ్ రేడియో సిటీలో నిజాలు బయట పెట్టేస్తున్నారు. నేను 90 ఎక్కువ నిజాలు చెప్తున్నా. అంటే మనతో ఇంటర్వ్యూ చేస్తే ముందే చేస్తారండి. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ఈ సినిమా గురించి అనుకుని రీసెర్చ్ చేస్తుంటే 90 దాకా వచ్చింది. అది అలా జరిగిపోయింది సార్. బట్ దెన్ 90ml అని అనుకున్నాం. అండ్ టీజర్ చూసుకుంటే అక్కడ అనిపించింది కాస్త, వాళ్ళు ఇప్పుడు ఈ పాట వింటుంటే ఇక్కడ కూడా అనిపిస్తుంది ఈ మత్తు మనిషి లైఫ్ కి చాలా అవసరమే. అవునంటారు కాదంటారు? అంటే మత్తు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మత్తు ఉంటుంది. మత్తు అంటే ఇప్పుడు నేను మ్యూజిక్ చేసినప్పుడు మత్తులో ఉంటా, మ్యూజిక్ చేసుకుంటా. డైరెక్టర్ గారు ఉన్నారు అనుకోండి, డైరెక్షన్ స్టోరీ అదో మొత్తం ఉంటది. రైటింగ్స్, పెన్నులో ఇంకా మేకింగ్ పరంగా. సో యాక్టింగ్ అదొక కైండ్ ఆఫ్. మీరు ఆర్జేయింగ్ చేసినప్పుడు అలా పక్కన వాళ్ళు పిలిచినా మీరు పలకరు కదా, అదొక మత్తు. పిలుస్తుంటే మీరు ఇట్లా 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 అంటున్నారు. సో అసలు 900 పడినా సరే లాగడం చాలా కష్టం. చాలా గట్టిగా ఉన్నారు. చెప్పాక ఫిక్స్ అయ్యేటోడు ఫిక్స్ అవుతాడు, ఏం చేయలేదు. ఫిలాసఫీ మాట్లాడతాం అట్లాంటప్పుడు. నిజాన్ని చెప్పే ఉద్దేశం ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడతాం. ఫిలాసఫీ ఇస్ కరెక్ట్. ఇప్పుడు ఫిలాసఫీ చెప్పాడు కదా కరెక్ట్, సాంగ్ లో చెప్పాడు యాక్చువల్లీ హీరో. అయితే రోల్ రైడర్ గారు, మీరు బాగా నమ్ముతారు కదా ఫిలాసఫీ. మీరు ప్రపంచం చాలా చిన్నది అనిపిస్తుంటుంది కదా, అంటే ఎక్కడ మొదలయ్యారో అక్కడక్కడ మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నారు. ప్రపంచం అంతా ఇక్కడిక్కడే ఉంది, ప్రపంచం మీ చుట్టూ కూడా తిరుగుతుంది ఇప్పుడు. సో అయితే మీ పేరులో కూడా రోల్ ఉంది. ఎంత చూసారా? ఆయనకు అర్థం రోల్ వచ్చాక ఓకే, దానికి వచ్చిన తిప్పలు రోల్ గురించి కాదు, బేసిక్ 90 వేసిన తర్వాత మాటలు ఇట్లా ఉంటాయి ఆబ్వియస్లీ. ఈశ్వరా కంట్రోల్ కాదు, ఆ బేసిక్ గా ఫస్ట్ 90 వేసాక అది తిరుగుంటది, ఆయన తిరుగుంటాడు. 90 ఎవరిని అడగలో తెలియక రోల్ ఇప్పుడు ఇంత అవుతుంది, రోల్ అవుతుంది, ఏం చేయమంటావు? ఓకే, అంటే మీరు అనూప్ గారి వర్క్ తో మొదలు స్టార్ట్ అయ్యారు, అలా అలా తిరిగారు, బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చారు. యాక్టింగ్ లో కూడా ఆయన కంపోజిషన్ లో వచ్చిన పాటలోనే మీరు కనపడడం ఇలా. సో ఇట్స్ లైక్, అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు నెక్స్ట్ అనూప్ గారితో నేను ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ అవుతారు. అమేజింగ్. మొత్తం టార్గెట్ అన్ని అనూప్ గారితో. ఎస్, సూపర్. So, what do you say? Very small. You believe all this run is just to finish this one small circle or what? So it is. అంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సార్ తోటి స్టార్ట్ అయిన జర్నీ కూడా. అండ్ ఈరోజు మూవీ కూడా సార్ మూవీలో చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు శేఖర్ గారి స్టోరీ విన్న తర్వాత సార్ చెప్పారు ఇట్లా ఎవరు మ్యూజిక్ అని. అనూప్ సార్ అంటే నేను చెప్పాను సార్ తోటే వర్క్ చేస్తాను, ఆల్ దిస్ ట్రావెల్ అంటే ఐ హావ్ దట్ అసోసియేషన్ విత్ హిమ్.
అండ్ సార్ హెస్ బీన్ రియలీ ఎంకరేజింగ్. సో ఎప్పుడైనా దట్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇక పేర్లోనే రోల్ రైడ్ అయిన అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ రోలింగ్ విత్ మీ. అబ్బా అండ్ నాట్ ఓన్లీ రోలింగ్, ఇట్స్ ట్రోలింగ్ ఆల్సో. ట్రోలింగ్ ఆల్సో. సో ఇక్కడ ఈ సందర్భంలో దెర్ ఇస్ వన్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్. ఈ ఫ్యాక్ట్ ఒకటి మనం ఇప్పుడు రిలీజ్ అయ్యి మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఆల్ దిస్ ఎఫర్ట్స్ దట్ వి పుట్ ఇన్ టు డూ సంథింగ్, రీచ్ సమ్వేర్ ఇస్ నోవేర్, ఇట్స్ జస్ట్ హియర్. యూ హ్యావ్ టు జస్ట్ ఫినిష్ ది స్మాల్ సర్కిల్. సో దీని మీద మీరు ఒక పాట చేస్తే బాగుంటుంది అనేసి. చేద్దాం తర్వాత. Huh? ఇప్పుడే తర్వాత ఇప్పుడే కదా, తర్వాత చాలా టైం పడుతుందిగా. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటారు యాక్చువల్లీ. ఇప్పటికిప్పుడు ర్యాప్ చేయమంటాడా ఏందనేది భయపడ్డాడు. Because it's roll, so you have to only roll the You have to lyrics write. and you have to roll. ఈ సినిమా కోసం రోల్ అంటే ఆ రోల్ చేయడు చూడు, అది కాదు మళ్ళీ. అర్థమైంది కదా, మళ్ళీ ఏమో రోల్ అనుకున్నావు. Yes. యాక్చువల్లీ ఫిలాసఫీ అది, ఫిలాసఫీ రోల్. ఫిలాసాఫికల్ రోల్. రోల్ రైడర్ గురించి చెప్తాను. మేము ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు, రోల్ రైడర్ అని అప్రోచ్ అయినప్పుడు తను కథ విని ఎస్ అంటే నేను ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇలాంటి సినిమాలో ఇంట్రొడ్యూస్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్లో ఆయన వచ్చిన డైలమాలో ఉన్నప్పుడు మన కథ వినేసి నేను దీంతోనే ఇంట్రొడ్యూస్ కావాలనిపిస్తే ఆయన నాకు తెలిసి లండన్లో ఒక 3 షోలు వదిలేశారు, 3 షోస్. అండ్ బిగ్ బాస్లో మళ్ళీ చిన్న సంథింగ్ ఏదో వచ్చింది, దాన్ని కూడా ఆయన వదిలేశారు. అంటే ఏదంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు నేను దీంతోనే అసోసియేట్ అయి ఉండాలి, ఇది పర్ఫెక్ట్గా చేయాలి, దీంతోనే నా యాజ్ అన్ యాక్టర్గా నేను కమౌట్ అవ్వాలని చెప్పేసి అంతా ఒక నిశ్చయంతో, ఒక నిర్ణయంతో, ఒక దృఢ సంకల్పంతో మిస్టర్ రోల్ రైడర్ గారు. సో హీ విల్ స్పీక్ అబౌట్ 90 ml. అంటే ఎందుకు అంత దృఢ నిశ్చయంతో 90 ml లోనే ఉండాలనుకున్నారు? జస్ట్ ఆస్కింగ్. So please tell us what is so special in 90 ml. అదే No, we actually know what is special in 90 ml, but ఈ సినిమా 90 ml స్పెషల్. సార్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. అంటే ఎప్పుడైనా అనూప్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇది వాజ్ వెరీ ఎంకరేజింగ్. అంటే ఈ విషయంలోనే చాలా మట్టుకున్నాను నా, అంటే అంటారు కదా ఇప్పుడు సినిమా డైలాగ్ కదా, నిజంగా లైఫ్ ఇచ్చిన మనిషి అయితే నాకు అనూప్ సార్. ఎందుకంటే ర్యాప్ అనేది నిజంగా ఇండస్ట్రీలో చాలా తక్కువ, బట్ సార్ ఎప్పుడున్నా ఉన్న సాంగ్స్లో కూడా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. ర్యాప్ దీంట్లో రోల్ దీంట్లో ఏదన్నా పాడండి. సో చాలా మటుకు ర్యాప్ సర్వైవ్ అయింది కూడా అనూప్ సార్ తోటే. సో ఈరోజు నేను ఎప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఓవర్ యాక్టింగ్ బాగా చేస్తుండే, నేను యాక్టింగ్ చేస్తాను అనేసి ఈరోజు శేఖర్ సార్ చెప్పినారు. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శేఖర్ సార్ ఎప్పుడైతే స్టోరీ చెప్పినా అనుకున్నాను ఎప్పుడన్నా యాక్టింగ్ చేస్తే చేద్దామని, బట్ సార్ చాలా ఎంకరేజింగ్ ఉన్నారు శేఖర్ సార్. అండ్ ఈ మూవీతో ఇంట్రొడ్యూస్ అవుతున్నందుకు చాలా హ్యాపీ ఉంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ మై క్లోజ్ పర్సన్ మై సార్ విత్ మీ ఇన్ దిస్ అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ. ఇక కార్తిక్ చెప్పాలంటే బ్రో మై దోస్త్ పక్క నుంచి ఇట్లా సీరియస్ గా చూసి నేను ఉన్నా, నా గురించి కూడా చెప్పు, ఒక్కొక్కటి బయటకు పోవాలా, చాలా టైం అయింది. కాదు ఇంకో రోజు షూటింగ్ మిగిలే ఉంది. అండ్ నా దోస్త్ అంటే నేను చాలా కొత్త యాక్టర్. అంటే నేను దాదాసాహెబ్ అట్లీస్ట్ కొన్ని ఉన్నాయి. అంటే నేను అసలు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్, కానీ చాలా పక్క నుండి మాత్రము నాకు ఆల్వేస్ బిన్ ఈ షార్ట్ చేసినప్పుడు ఇది మళ్ళీ చేయి, నీకు అవసరం అంటే అడుగు అని ఈస్ బిన్. అంటే నేను బికాస్ ఐ అమేచ్యూర్, సో చాలా హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ దోస్తా. కాదు యాక్చువల్లీ ఫస్ట్ రోజు సెకండ్ రోజులో అన్న ఇట్లా చేస్తే మంచి, మళ్ళీ అడుగు మరి మళ్ళీ చెయ్యి అదే ఇది అని. తర్వాత మొన్న షూటింగ్ ఎండుకు వచ్చేసరికి చేస్తునేటప్పుడు నేను మ్యాచ్ చేయాల్సి వచ్చింది. ఏంటిది అసలు వాట్స్ హ్యాపెనింగ్ అప్పుడు. ఓకే సరే ఇంకెక్కువైతే మళ్ళీ డామినేట్ చేసి ఇంకా అనుకోవట్లేదు నాకు చెప్పుడే. అది నెక్స్ట్ లెవెల్, ఇంకా అక్కడ దాకా రాలా. వెరీ నైస్. మోస్ట్లీ రాదు కూడా, ఎందుకంటే తను ఎప్పుడు కూడా అంటే తన సర్కిల్లో తన లిమిట్స్లో క్రాస్ అవ్వకుండా ఉంటాడు. లిమిట్ ఎందుకు క్రాస్ అయినట్టయితే చెప్తే అంటే కొన్ని ఉంటాయి సార్, ఏం కాదు. ఇప్పుడు రోల్ మీకు చెప్పలే కానీ చాలా చెప్పాను. ఓకే ఏమన్నా కానీ చెప్తాను జనరల్గా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను తన పని తను చూసుకుంటాడు, ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ కాడు, మనం చెప్పింది పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు, ఏం కావాలి ఏంటి తెలుసుకొని చాలా బాగా చేస్తాడు. అని చెప్తున్నా
ఒక యాక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పడం కాదు కానీ అంతే ఇక అది వేరే రోల్ రైడర్ వేరే ఇక. సూపర్ ఓకే. కార్తికేయ గారు అంటే ఆయన పీపుల్ ఒకలా చూస్తూ వచ్చారు ఒక సినిమాలో ఒక ఫేజ్ లో అయితే ఫిక్స్ అయిపోయారు ప్రేమికుడు అంటే ఇతరే అనేసి, అదే కాదు భయ్యా ఈయన భయంకరమైన విలన్ ఉన్నారా అనేసి ఇంకో దగ్గర తీసుకున్నారు. ఇది మంచి ఫ్యామిలీ పర్సన్ కూడా ఉన్నారా అనేసి మొన్న ఒకటి. ఈ సినిమాలో ఈ సినిమాతో ఎలాంటి అబ్బాయిని చూపిస్తారు? మంచి తాగుబోతురా అనిపిస్తారా లేదా ఏంది? ఆ 90 ml ఈ 90 ml చూసుకుంటుంటే మాకు ఎప్పుడు తాగుతుంటాడు ఈ సినిమాలో ఏదో అలాంటి ఆలోచనలు ఏవో వస్తున్నాయి. ఎప్పుడు తాగడం అనే కంటెంట్ ఎప్పుడు మన సినిమాలో ఉండదు. సో అది తాగడానికి ఆ 90 ml అనే దానికి ఆ టైటిల్కి సినిమాకు ఉన్న సంబంధం ఏంటనేది జస్ట్ మీరు మూవీలో చూడండి. బట్ ఈ సినిమాలో అంటే ఇప్పటిదాకా కార్తిక్ గారు ఎమోషనల్ మూవీస్ చేశారు, తర్వాత ఆయన ఏం చేసిన దీంట్లో మాత్రం హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. లేకపోతే తర్వాత గుర్తురాలేదు ఆయనకి ఎమోషనల్ చేశారు తర్వాత. సో కంప్లీట్గా ఏంటంటే ఆయన చేయని కంటెంట్ ఇది. అంటే ఫస్ట్ టైం నాకు కూడా అంటే కొంచెం భయం వేసింది. ఫుల్ ఆన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మసాలా రోల్ ఇది. అంటే మనం ఏదైతే హీరోయిజం చూస్తూ పెరిగామో చిన్నప్పటి నుంచి, అంటే హీరో అవ్వాలి యాక్టర్ అవ్వాలి అనిపినప్పటి నుంచి ఏదైతే మనకు లోపల ఒక కళ ఉంటుందో, అబ్బా అలా డాన్స్ చేయాలి, అబ్బా అలా కామెడీ చేయాలి, అలా ఫైట్ చేయాలి, అలా ఎమోషన్స్ అంటే ఒక ప్రాపర్ ఒక ఫుల్లీ ప్యాకేజ్డ్ హీరో ఏం చేస్తాడో ఫస్ట్ టైం చేశాను నేను ఈ సినిమాలో. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు కానీ ఒకటైతే కన్ఫర్మ్ మాస్ హీరో అయితే కన్ఫర్మ్ ఇది కార్తికేయ తోటి. ఎందుకంటే నేను బీన్ వర్కింగ్ విత్ అంటే ప్రతి సీన్ లో పక్కన ఉంటాను, ఖాళీ చించేసాడు అదైతే కన్ఫర్మ్ అయ్యాయి ఈరోజు.